విషయమై దుఃఖం ఏమైనా ఉందా మనకి? ప్రభువా నాకు అది ఇది అని చాలా కన్నీరు కారుస్తూ ఆలయంలో ప్రార్థన చేస్తున్నామేమో మన ఎంతవరకుని. కానీ ప్రభువా నేను చేసిన నా పాపాన్ని ముందు క్షమించు అని ఈ లోకం గురించి కాకుండా పరలోకం వెళ్ళడం గురించి నీ ప్రార్థన అంశాల్లో ఏదన్నా ఒకటి రాసి ఉందా? అంటే నీ ప్రార్థన, నీ ఉపవాసం ఈ లోకం కొరకేనా, పరలోకం కొరకా? మరో వాక్యాన్ని చదువుకుందాం. ఏబేలు గారు రాసిన గ్రంథము. దానికి వెళ్లే ముందు మన మూల వాక్యాలుగా ముందు మత్తయి సువార్త 5వ అధ్యాయము 3, 4. రెండవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగ చేయును. ఏమండి? రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయును. చదవబడిన దేవుడు మన ముందు ఉంచిన ఈ ఆత్మీయ వాక్కులను బట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మహోన్నతుడును మహాపరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ ఆలయానికి నాయనా, నీ పునరుత్థాన దినానికి ఆచారంగా వస్తున్నామేమో క్షమించండి నాయనా. నీ ఉగ్రత నుంచి మేము తప్పించుకోవడానికి ఈరోజు మాతో సూటిగా మాట్లాడండి. అల్పుడు నేను నన్ను నిలవబెట్టి కొన్ని మాటలు మీరు వినిపించుచుండగా నా మాటలలో సొంత ఆలోచన కానీ సొంత జ్ఞానం కానీ లేకుండా కేవలం నీ నోటి పూరగా కొన్ని మాటలను వినిపించడానికి మీరు కృప చూపండి, నడిపించండి. అయినా చెబుతున్న నాకు, వింటున్న నీ పిల్లలకు సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయడానికి మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయాన్ని మాకు దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి పెట్టుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రపంచం అంతా చేస్తున్న ఉపవాసంలోకి మనం వెళ్ళినట్టయితే ప్రియులారా, ప్రతి ఉపవాసం వెనక ఏమున్నాయట? లోక సంబంధమైన కొన్ని అంశాల కొరకే ప్రార్థన చేస్తున్నారు. కానీ అందులో ఎలాంటి ఆత్మీయ సంబంధమైన విషయాలు కనిపించడం లేదు అనేది మనకే తెలుసు. అందుకే ఈ ఉపవాసం గురించి మనం ఆలోచించినట్లయితే, ఉపవాస దినాలు అనేది లోకమంతా చేస్తుంది కాబట్టి, అదిగో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేయట్లేదు అనే రకరకాలుగా విడిపోయి ప్రపంచం అంతా విచ్ఛిన్నంగా పాడైన ఈ పరిస్థితుల్లో మనం కొన్ని విషయాలు మనకు తెలియాలి. ఎలా ఉందంటే అండి, అదిగో వాళ్ళు చేస్తున్నారు కనుక అలా చేయకూడదు, ఇది మేము చేయట్లేదు కనుక ఇది మంచిది కాదు. ఎవరు ఎందుకు చేయట్లేదో తెలుసుకోవాలి, ఎవరు ఎందుకు చేస్తున్నారో కూడా మనం తెలుసుకోవాలి. అందులో ఉన్నది ఎందుకంటే ఈ ప్రపంచం ఇప్పటికే 3800 శాఖలుగా విడిపోయింది ప్రియులారా. కానీ బైబిల్ ఒకటే. దేవునికి మహిమ కలుగును గాక. బైబిల్ ఒకటే. కానీ ఈ ప్రపంచం క్రైస్తవ్యం ఎలా విడిపోయింది తెలుసండి? ఇప్పటికీ డినామినేషన్స్ ఉన్నాయి కదా, సిద్ధాంతాలు కలిగిన సంఘాలు ఉన్నాయి కదా. ఈ సంఘాలు ఎన్నో ఉన్నాయో తెలుసండి? ప్రపంచంలో 3800 సంఘాలు ఉన్నాయి, రకాలు ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. కానీ ఎవరి సిద్ధాంతం వాళ్ళు చూసుకున్నారు, కానీ ఆ సిద్ధాంతాన్ని బైబిల్లో చూసుకోవట్లేదు. చక్కటి అర్థం ఇచ్చాడు. ఎంత స్పష్టంగా కనిపిస్తుంది ఎంతో మనకి. మనం ఇంటి దగ్గర నుంచి వచ్చినప్పుడు అర్థంలో చూసుకోకుండా ఎవరైనా వచ్చారా? అడగడం కూడా అనవసరం. చూచారా? లేదే. చాలా చిన్న జీవితమైన ఈ కాయాన్ని అర్థం దొరికితే చాలు కులం. ఈరోజు ఈ మధ్యకాలంలో చాలా బిజినెస్లో ఎక్కువైపోయినప్పుడు ఏం చేస్తాడంటే ఒక నిమిషం కూర్చోమంటే కుదరదంటుంది ఆవిడ, ఇక టైం అయిపోతుంది అంటుంది. అందుకే నా పక్కన అద్దాలు పెడతారు. ఒక్కసారి అద్దం దగ్గరికి వెళ్తే చాలా అలా పిలిచే వరకు అక్కడే ఉంటారు, రావక్కర్లా. సో ఈ చిన్న జీవితాన్ని మనం అర్థంలో చూసుకునే ఈ చిన్న జీవితాన్ని మరణించిన తర్వాత మరో బ్రతుకుంది, ఆ బ్రతుకులోనికి యుగాలు మనం అక్కడ ఉండాలి అనుకునే ఈ అర్థం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇందులో చూసుకుంటున్నాం మనం. ఇదేం చెప్తుంది, ఎలా చూపిస్తుంది అంటే స్పష్టంగా నీకు చూపిస్తుంది. అర్థం అన్నా అక్కడక్కడ కాస్ట్లీ అర్థం కాకపోతే ఒకరిగా కనిపించదు ఒకసారి కదా.
మనం ఒకసారి పొడుగ్గా ఉంటాం అద్దంలో కదా, కొన్ని అద్దాలు మీరు షాప్లో చూసుకుని ఇంటికి తెచ్చుకుంటారు, వచ్చిన తర్వాత పొట్టుగా కనిపిస్తుంటారు, అంటే కోపం వచ్చేది అర్థం చూసినట్టు. సో ఈ లోకంలో ఉన్న అద్దాలు కొంచెం కనిపించేయచ్చు, కానీ ఈ అద్దం మాత్రం నువ్వు ఎలా ఉందో అలాగే చూపిస్తుంది. మరి ఈ అద్దాన్ని రోజు చూసుకుంటున్నావు, ఈ అద్దంలో చూసుకోవాలి. ఉపవాసం గురించి దేవుడు ఏం చెప్పాడు? మనం ఉపవాసం ఎందుకు చేస్తున్నాం? నీ ఉపవాసం లోకము కొరకేనా, పరలోకం కొరక? ఒకవేళ ఇంతవరకు మనం దేవునిలో ఈ లోకం గురించే బ్రతికితే కాదు అని బైబిల్ చెప్తుంది, పరలోకం కొరకే బ్రతకాలని చెప్తుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి, దేనికంటే ఉపవాసం ఉంటావు? ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా ఎలాగ రావాలండి? నా యొద్దకు రండి, మనఃపూర్వకంగా నా యొద్దకు రండి. అంటే ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడైనను అంటే ఈ ఉపవాసం గురించి ఆయన చెప్పాడట, కానీ అలా చేయట్లేదట. కానీ ఇప్పుడు ఉపవాసం చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు ఉపవాస కుడికిలు కానీ ఉన్న దాంట్లో ఏ సంగతులు, ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళు రాసుకుంటున్నాము అంటే, మనం ఈ లోక సంబంధమైన విషయాలే ఉన్నాయి, కానీ పరలోక సంబంధమైన ఆత్మీయ విషయాలు ఏ ఉపవాసంలో కానీ ఏ భక్తుడి ప్రార్థనలో కానీ ఉండట్లేదు అనేది దేవుడు స్పష్టంగా అయింది. ఇది ఇప్పుడైనను అంటే ఇది వరకు ఏదో జరిగిందనమాట. కొన్ని ఇది వరకు జరిగింది పక్కన పెట్టేస్తే ఏదో చెప్పాడు మనకి, నువ్వు ఉపవాసం ఎలా చెయ్యాలో. చూడండి ఒకసారి లేవీకాండము. దేవుని యొక్క భక్తిలో మనం ఎడ్యుకేట్ కాకపోతే ఎప్పటికీ కొన్ని ఆచారాలు మనం ఆచారం అనే అనుకుంటాం, ఆచారంగానే బ్రతికిస్తూ ఉంటాం. అసలు ఉపవాసం గురించి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు చేస్తున్నారు, మనం చేయట్లేదు అని పక్కన పెట్టేసుకుంటే, అసలు ఉపవాసం అంటే ఏం చెప్పాడు? ఉపవాసం చెయ్యాలంటే చెయ్యాలి. ఆ ఉపవాసం ఎలా ఉండాలి? ఆయనతో సహవాసం కలదై ఉండాలి. కొంతమంది చెప్తుంటారు ఉపవాసం గురించి, వారం రోజుల ముందు నుంచి చెప్తుంటారు అందరికీ, నేను శనివారం నాడు సెలవు పెడుతున్నాను ఎందుకంటే ఉపవాసం ఉంటానని. శనివారం నాడు రానే వచ్చింది, ఆ శనివారం నాడు సెలవు పెట్టేసింది, అది పురుషులు కానీ స్త్రీలు కానీ సెలవు పెట్టేసేసి ఈ నెలలో ఏమేమి పనులన్నీ మిగిలిపోయో ఆ పనులన్నీ చేసేసుకుంటారు. వేళ ఉపవాసం అంట, రోజు ఆఫీస్కి సెలవు, ఇక బయట మార్కెటింగ్ కూడా సాయంత్రానికి అయిపోతుంది, ఉపవాసం ఆ రోజు. కానీ అంతకుముందు ఎప్పుడు తాగిన మంచి జ్యూస్ కూడా ఆ రోజు తాగుతారు సాయంత్రం. కానీ దేవునితో సహవాసం లేదు. అంటే ఉపవాసం అంటే ఈ లోకం ఏమనుకుంటుందంటే అన్నమానడం అనుకుంటుంది, దుఃఖించడం అనుకుంటుంది. ఆ దుఃఖం కూడా భౌతికమైన పరిస్థితి గురించి దుఃఖిస్తుంది. కానీ ఉపవాసం చాలా పవిత్రమైనది, ఉపవాసం చాలా అద్భుతమైనది, చాలా ఆత్మీయమైనది. సుమారు ఈ ఉపవాసం అంటే బైబిల్లో 70